శతాబ్ది జాగృతి నుండి ఇవాళ సంఘాన్ని తీర్చిదిద్దిన గురువు అనే మొత్తంతో మాధవ సదాశివ గోల్వాల్కర్ గురించి ఏం చెప్పారో విందాం. ఇది ఈ వ్యాసం రాసిన ఆయన మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రాంత ప్రచారంగా చేశారు. ఇవాళ అఖిల భారత కార్యకారిణిగా పనిచేస్తున్నారు. ఆయన పేరు వి భాగయ్య గారు. మీరు అసలు కథకి వెళదాం. మీరు మాధవరావు గోల్వాల్కర్ కదూ అంటూ నాగపూర్లో వీధి వెంట వెళుతున్న నన్ను ఆపి ప్రశ్నించాడు ఒక దివ్య పురుషుడు. అవును అన్నాను. అయితే రేపు ఉదయం ఒకసారి మా ఇంటికి వస్తారా అని అడిగారు ఆయన. అలాగే అన్నాను. మరునాడు ఉదయం వారింటికి వెళ్ళాను. తరువాత కథ తెలిసినదే. వారే పూజనీయ డాక్టర్ హెడ్గేవార్జీ. అది హెడ్గేవార్జీ ఒక రోజు నేను నాగపూర్ వీధిలో వెళుతుంటే కనపడి నువ్వు మాధవ సదాశివ గోల్వాల్కర్ కదా అంటే అవును అన్నాడు. మా ఇంటికి రండి అంటే వెళ్ళాడు. ఆ తర్వాత ఇద్దరికి పరిచయం అయింది. ఈయన నెమ్మదిగా ఆ పరిచయంతో సహా నెమ్మదిగా ద్వితీయ సర్సంఘచాలక స్థాయికి ఎదిగారన్నమాట. అది ఆయన కథ. గురూజీ మాధవ సదాశివ గోల్వాల్కర్ జీవితంలో అదొక మధుర క్షణం అన్నమాట. ఇది జరిగిన కొద్ది కాలానికి ఆ తర్వాత ఎంత 9 సంవత్సరాలు వీళ్ళిద్దరు పరిచయం అంతే. ఆ తర్వాత కొద్ది కాలానికి జూలై 21, 1940 శుక్రవారం ఉదయం డాక్టర్జీ దేహయాత్ర చాలించారు. 13వ రోజున రేషంబాగ్ శాఖలో శ్రద్ధాంజలి ఘటించారు. గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ ఇక నుంచి సర్సంఘచాలకుగా ఉంటారు అని బాబాసాహెబ్ పాధ్య ప్రకటించారు. ఆపై ఆయన చరిత్ర సృష్టించారు. సర్సంఘచాలక్ అయిన తర్వాత 33 సంవత్సరాలు ఏకధాటిన ఈ సంఘానికి సర్సంఘచాలకై అంటే అధ్యక్షులై కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించారన్నమాట. అది పాఠ్య పుస్తకాలు చేరకపోవచ్చు, ఎవరికీ తెలియదు. నేను సంఘంలోకి వచ్చేదా నాకు తెలియదు. ఇవాళ మీకు వినేవాళ్ళకి ఇవాళ తెలుస్తుంది మీకోసం. అయితే కొంతమందికి పాత వాళ్ళకి నేను ఇదివరకు ఈయన కథని పెద్ద పుస్తకంలో చదివి వినిపించాను. అప్పుడు ఇంటికి వచ్చిన ఆత్మబంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆపై ఆయన చరిత్ర సృష్టించారు. అది పాఠ్య పుస్తకాలకు చేరకపోవచ్చు, కానీ అది కొన్ని తరాలను స్ఫూర్తిమంతం చేసింది. ఆయన ద్వారా సంఘానికి అందిన మార్గదర్శకత్వం, దానితో దేశానికి వనగూరిన గొప్ప మేళ్ళు నిరుపమానమైనవి. డాక్టర్జీ అంతరంగాన్ని అద్భుతంగా ఆకళింపు చేసుకున్న వారసుడు గురూజీ అని క్లుప్తంగా ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఇక వ్యాసంలోకి వెళదాం. ఆర్ఎస్ఎస్కి 6 సంఘచాలకులుగా వచ్చారు. అంటే మొట్టమొదటి డాక్టర్జీ ఉన్నారు, 2 ఆయన ఈ గురూజీ, 3 ఆయన రాజేంద్ర సింహజీ, 4 ఆయన 3 ఆయన బాబాసాహెబ్ దేవరస్, 4 ఆయన రజ్జుభయ్య అంటారు, 5 ఆయన కొప్పెనహళ్ళి సీతారామయ్య, 6 ఆయన మోహన్ భాగవత్. ఇప్పుడు మోహన్ భాగవత్ గారు సర్సంఘచాలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నమాట. ఆ మోహన్ భాగవత్ గారితో పాటే ఆ శంకుస్థాపన సమయంలోనూ, ఇది అయోధ్య రామ మందిర శంకుస్థాపన సమయంలోనూ, అలాగే తర్వాత ప్రతిష్ఠ సమయంలో కూడా మోడీజీ ఆయనతో పాటుగా పాల్గొన్నారన్నమాట ప్రతిష్ఠ కార్యక్రమంలో. ఆర్ఎస్ఎస్కు 6 సంఘచాలకులుగా వచ్చారు. అందులో 2వ వారు పరమ పూజనీయ గురూజీ. వారు సంఘచాలకుగా ఉండగా దేశం స్వాతంత్రమైంది. అదే సమయంలో భయానకమైన సంక్షోభాలను కూడా చవిసూచింది. విభజన విషాదం మధ్య, రక్తపాతం మధ్య, హిందూ శరణార్థుల కన్నిటి వెల్లువల మధ్య స్వాతంత్ర్యం వచ్చింది. కాశ్మీర్ విలీనాన్ని సుగమం చేసిన సమయంలో, శరణార్థులను ఆదుకుంటున్న సంక్షుభిత వేళలో గాంధీజీ హత్య నెపం మీద సంఘం మీద అక్షరాల పిడుగులా పడింది. దారుణమైన నిర్బంధాల మధ్య జనాగ్రహం చవి చూసింది సంఘం. జైళ్లలోనూ, నడి రోడ్ల మీద స్వయం సేవకులు హత్యలకు గురి అయ్యారు. అంతిమంగా అపనింద తొలగింది. దేశం చేసిన 3 యుద్ధాల వేళ
సైన్యం వెనుక సంఘం అండగా నిలిచింది. ఇవన్నీ ఎదుర్కొంటూనే గురూజీ విశ్వ హిందూ పరిషత్తుకు స్వీకారం చుట్టారు. భారతీయ మజ్దూర్ సంఘకు మార్గము ఏర్పరిచారు. భారతీయ జనసంఘ్ స్థాపనకు దోహదం చేశారు. ఇవన్నీ స్వతంత్ర భారతదేశ చరిత్రను మలుపు తిప్పినవే. అలాంటి సంక్షోభాల కోడలిలో ఆర్ఎస్ఎస్కు గురూజీ నాయకత్వం లభించటం కాల నిర్ణయమే అనిపిస్తుంది. ఆయన జననం గురించి సదాశివ బాలకృష్ణ గోల్వాల్కర్, లక్ష్మీబాయిలకు 11 మంది సంతానం. కానీ ఒక్కరే బతికి బట్ట కట్టారు. ఆయనే మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్. బేరార్ మధ్య ప్రావిన్సులో నాగపూర్కు సమీపంలో రామ్టెక్లో ఆయన జన్మించారు. అప్పుడు మధ్య ప్రావిన్సు, ఈస్ట్ ప్రావిన్సు అట్లా ఉండే అనుకుంటాను ఆ సమయంలో. అందుకని మధ్య ప్రావిన్స్ అన్నారు. అంటే ఈ మహారాష్ట్ర ఇవన్నీ అస్సాం, మధ్యప్రదేశ్ ప్రాంతం అంతా వస్తుందన్నమాట. అప్పుడు 6 ప్రాంతాలుగానే మాట్లాడేవారు మన భారతదేశాన్ని. అక్కడ రామ్టెక్, ఇది మహారాష్ట్రలోదే, అక్కడ జన్మించారు ఆయన. సమీపంలో సరాయిపాలి ప్రభుత్వ పాఠశాలలో ఈయన తండ్రి అయినటువంటి బాలకృష్ణ గోల్వాల్కర్ గారు ఉపాధ్యాయుడు. వీళ్ళకి తండ్రి పేరు కూడా వస్తుంది. బాలకృష్ణ గోల్వాల్కర్కి, ఈయనకి సదాశివ గోల్వాల్కర్ వీళ్ళందరికీ వస్తుంది అనుకుంటాను ఇంటికి. ఈయన ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఈ బాలకృష్ణ గోల్వాల్కర్ బదిలీలతో పనిచేశారు. అంటే బదిలీలు వస్తుండే ఆ పాఠశాల ఈ పాఠశాల కల. లక్ష్మీబాయి అంటే ఆయన భార్య, అంటే ఈ గురూజీ గారి తల్లి అన్నమాట లక్ష్మీబాయి. అనేక స్తోత్రాలు కీర్తనలు వచ్చిన సాధకురాలు. భూమాతకు ఉన్నంత క్షమాగుణం ఆమెది. భగవంతుని సేవకే తమ కుమారుడు అన్న తీరులో పెంచి పోషించారు. మాధవరావు బాల్యం నుండే కుశాగ్ర బుద్ధి కలవారు. రామరక్ష స్తోత్రం కంఠస్థం ఆయనకి. అంటే ఆయన తల్లి పూజ చేసేటప్పుడు చదువుకునే స్తోత్రాలన్నీ ఆయన వింటూనే నేర్చుకునేశాడు. మొత్తం కంఠత వచ్చేవన్నమాట. కుశాగ్ర బుద్ధి కలవాడు కదా. 1924, 1928 మధ్య కాశీ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ, ఎంఎస్సీలు 2 పూర్తి చేశారన్నమాట. చెన్నైలో కొద్ది కాలం పరిశోధన చేశారు. 1931లోనే కాశీలోనే ఉపన్యాసకులుగా చేరారు, అంటే లెక్చరర్గా చేరారన్నమాట. విద్యార్థులకు ఆయన తలలో నాలుక. అవసరమైన వారికి తమ జీతము నుండి కళాశాల రుసుము, అంటే కాలేజీ ఫీజును చెల్లించేవారు. అనారోగ్యంతో ఉంటే సేవ చేసేవారు. అందువల్ల విద్యార్థులందరూ గురూజీ అని పిలిచేవారు. అదే పేరు సార్థకమైంది. ఆయన సార్థక నామధేయమైందనమాట. ఇక శాఖతో ఎలా పరిచయం జరిగిందంటే ఆర్ఎస్ఎస్ తోటి భయ్యాజీ దాణే అనే విద్యార్థిని డాక్టర్జీ విద్యాభ్యాసం కోసం కాశీ పంపించారు. అంటే ఒక్కొక్క చోటకి పంపించి అక్కడ శాఖలు ఏర్పాటు చేయమని అక్కడ పంపించేవారు అన్నమాట. కొత్త కదా అది. అందుకని అన్నిటి చోట్ల ఇరాలంటే ఆయన శిష్యులనే పంపించాలి. అందుకని ఆయన కాశీ పంపించారు విద్యకి. గురూజీ సంఘానికి పరిచయం చేసిన వారి భయ్యాజీ దాణే. ఒకసారి కాశీ దగ్గరలో సారనాథ్లో శాఖా కార్యక్రమం నిర్వహించారు. గురూజీ ఉదయం నుండి సాయంత్రం వరకు పాల్గొన్నారు. సారనాథ్ వైశిష్ట్యాన్ని, బుద్ధుని చారిత్రక దార్శనిక విశ్వవ్యాప్త మహనీయతను గురూజీ చాలా ప్రతిభావంతంగా వివరించారు. ఆ సంఘటన తరువాత గురూజీ శాఖకు క్రమం తప్పకుండా హాజరు కావడం మొదలయ్యింది. శారీరక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ తాత్య తెలంగు, తాత్య లోంకడేల ద్వారా దండయుద్ధ అంటే కర్ర సాధనం అంటాం చూసారా మనం, అది దండ అంటారండి. కర్ర సాధనంలో, కర్ర యుద్ధంలో నైపుణ్యం సాధించారు. ఒక రోజున భయ్యాజీ దాణే గురూజీని కాశీ శాఖకు సంఘచాలకులుగా ప్రకటించారు. అంటే కాశీలో ఉన్న ఈ శాఖకి అధ్యక్షులుగా అనమాట. అంటే ఆర్ఎస్ఎస్ శాఖ. కాశీలో శాఖ జరగటం, గురూజీ కార్యకర్త కావటం విని మదనమోహన మాలవీయ సంతోషించారు. ఈ మదనమోహన మాలవీయనే బెనారస్ యూనివర్సిటీ స్థాపకులలో ముఖ్యులు అనమాట. అది ఆ కాశీ విశ్వవిద్యాలయం అప్పుడే ప్రారంభమైంది, ఆయన ద్వారానే రూపుదిద్దుకుంది మాధవేయులు. ఆ మదనమోహన్ మాలవీయ ఈయన
అక్కడ సంఘచాలక అవడం కూడా ఆయనకి చాలా సంతోషమైందనమాట. ఇక డాక్టర్జీ సాంగత్యం. గురూజీ 1933లో నాగపూర్ తిరిగి వచ్చారు, అంటే కాశీ నుంచి అన్నమాట. న్యాయశాస్త్ర కళాశాలలో చేరారు, లా పట్టా కూడా పొందారు. అయినా సంఘ కార్యక్రమంలో క్రియాశీలంగానే ఉండేవారు. నాగపూర్ కార్యవాహ బాధ్యతను డాక్టర్జీ గురూజీకి 1934లో అప్పగించారు. బొంబాయిలో సంఘ కార్య విస్తరణ కోసం పంపారు కూడా. ఆ సంవత్సరమే అకోలాలో జరిగిన శిక్షావర్గకు గురూజీని సర్వాధికారిగా నియమించారు. సర్వాధికారి అంటే ఇన్ఛార్జ్ అనమాట. అక్కడ ఏ కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమం, ఏ ఉత్సవం జరిగినా ఉత్సవానికి ఒక ముఖ్యులు ఉంటారు కదా, ఇక ఈ శిక్షావర్గకి సర్వాధికారిగా నియమించారు, ఇన్ఛార్జిగా. వర్గ ప్రారంభమైన 2-3 రోజుల్లోనే శిక్షార్థులందరితో వ్యక్తిగత పరిచయం చేసుకున్నారు. తర్వాత ఆత్మీయపూర్వక మార్గదర్శనం చేశారు. తర్వాత కొద్ది రోజులు నాగపూర్లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇదే సమయంలో గురూజీ వివాహ విషయం తండ్రి ప్రస్తావించారు. అంటే ఆయన తండ్రి బాలకృష్ణ గోల్వాల్కర్ గారు ఉన్నారు కదా, వివాహ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను వివాహం చేసుకోదలుచుకోలేదు, అందులో సుఖం ఆనందం లభించదు అని కొడుకు చెబితే ఆ తండ్రి అర్థం చేసుకున్నారు. మహానుభావులు కదా, అందుకని మనమేమో భవసాగరంలో పడి ఆ భవసాగరంలో ఈదుతూ ఉంటాం మనం, బయటికి రాలేక. ఆయన అసలు భవసాగరంలోనే పడదలుచుకోలేదు. తల్లి మాత్రం చాలా కాలం పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.